నరసింహరావు గారు ఈయన కూడా తప్పు మాట్లాడి మరి మనకు సిగ్గుండాలి ఆ మాట అడిగినప్పుడు. 2 చెప్పులు తీసుకొని 2 చెంపలు చల్లుని బేకాలా నేల నాకియాలన్నమాట. ఆడవాళ్ళని దూషించడంలో అసలు ఫస్ట్ ఇప్పుడు వాడికి 100 తప్పులు పూర్తి అయిపోయినాయి. ఏ రాబందులు తిన్న ఒక గొడ్డు గాలి వాడికి కూలినట్టు వాడికి 100 తప్పులు పూర్తయింది. వాడికి కర్మ స్టార్ట్ అయింది. పొగరు దిగాల దేవతలనే తీసుకొచ్చిందంటే గరకపాటి నరసింహరావు గారు ఎంత మంచి వ్యక్తి అయ్యా. 2 రాష్ట్రాల ప్రజలకి యావత్ ప్రపంచానికి ఆయన ప్రసంగాలతో ఎంతమంది మారిన తరమగా ఆయన మాట్లాడింది. ఇంకొక ఆంగోళ లేడీస్ మాట్లాడింది. ఆయన ఎంతో పైట లాగిన సంగతి. ఆ రోజుల్లో పైట ఉంది, ఈ రోజుల్లో పైట లేదు. ఈయన కూడా తప్పు మాట్లాడినని ఇంకొక లేడీస్ కూడా మాట్లాడింది. అదేం తప్పయా? అసలు ఏమన్నా తప్పు ఉందా? ద్రౌపదేవికి పైట ఉన్నదని అసలు ఆ పైట గురించి ఎందుకు వచ్చింది? ఇక్కడ మెయిన్ ఇక్కడ వచ్చింది ఏంది? ఇప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి లేడీస్ కి గౌరవం తగ్గుతుంది. దయచేసి మీరు గౌరవంగా ఉండాలంటే మీరు జాగ్రత్తగా బట్టలు వేసుకొని రాండమ్మా అని ఇండస్ట్రీ వాళ్ళకి సెలబ్రిటీలకు చెప్పిండు శివాజీ అన్న. అది మంచి మాటే కదా. 5 ఏళ్ళతో అన్నం తినేవాడికి ఎవడికైనా అది మంచి మాట అనిపిస్తుంది కదా. మాలాంటి చదువు లేని వాళ్ళకి కూడా అనిపిస్తుంది కదా. ఈ చదువుండా బుద్ధుండా జ్ఞానస్తులకి ఎందుకు వినపడతలేదు? ఇది తప్పు కాదు కదా. దీనికి సీతాదేవిని తీసుకురావటం ఏంది, ద్రౌపదేవిని తీసుకురావటం ఏంది? మన హిందూ సంఘాలు మొత్తం అసలు ఏం చేస్తున్నారు? గరకపాటి నరసింహరావు గారిని తీసుకురావటం ఏంది? ఆయన ఏదో చెప్పింది మొత్తం ఇప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ తడకొట్టి వేస్తున్నారు. ఆయన చెప్పింది సత్యాలే కదా. ఈడు చెప్పింది పిచ్చి కుక్క చెప్పినట్టు చెబుతుండు. పుచ్చకాయ ముక్క పెట్టి ఈడేం చెబుతుండు? కిరా దోసకాయ పెట్టి పుచ్చకాయ ముక్క పెట్టి పిచ్చి కుక్క చెప్పినట్టు చెబుతుండు. అంగాలు కోసేస్తానని అంటుండు. అంత పెద్ద వ్యక్తిని అంగాలు కోసేస్తాను అంటుండు. అప్పుడు హిందూ సంఘాలు ఏం చేయాలా? గవర్నమెంట్ ఏం చేయాలా? అట్టాడు పిచ్చుకొక్కరు వీళ్ళు తలుచుకుంటే ఆగుతుందా? వాడు ఏ దేశం ఉండా మన దేశం అత్తడుగా వాళ్ళ తాట తీయాలి కదా. మన భారతదేశంలో రేపులు జరుగుతున్నాయి కదా, దానికి కారణం మొత్తం హిందువులే అని చెప్పేసి ఒక ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? మన భారతదేశంలో రేపులు ఎక్కువ జరుగుతున్నాయి, అంతా హిందువులేనా కారణం? మరి ఏ దేశంలో జరగట్లేదా? ఇప్పుడు అట కదండి. అసలు ఇంకా మన భారతదేశంలోనే ఒక్క పావలా వంతు ఉన్నారు మూర్ఖులు, జంతు రూపంలో ఉండోళ్ళు, కిరాతకులు. 30 వంతు మంచోళ్ళే ఉన్నారు కదా. లేనిది భారతదేశం మన సంస్కృతిని పక్క దేశ వాళ్ళు ఎట్టా చేయొచ్చు దండం పెడతారండి? మన సంస్కృతిని నేర్చుకుంటారు పక్క దేశ వాళ్ళు. మనం ఒకరిని చూసి నేర్చుకోవట్లేదు. మన భారతదేశంలో పుట్టినందుకు ప్రతి ఇండియన్ గౌరవించదగాలన్నమాట. నాకు ఆ పదం పలకట్లేదు కానీ ప్రతి వాళ్ళు యాపీ ఫీల్ కావాలా. అందుకని దయచేసి మన దేశాన్ని మనమే కిచ్చిపరుచుకుంటే పక్క దేశ వాళ్ళు ఈజీగా అంటారు. నిన్న వాళ్ళ అమ్మ వాడి దగ్గరికి వెళ్ళింది, శారీ కట్టిందని చెప్పి ఇండియన్ నుంచి వచ్చారు అని చెప్పి ఈ కల్చర్ కి చాలా మంది సెల్ఫీలు కూడా దిగారు. శారీని చూసే కదా. అవును, శారీని చూసే. మరి శారీ మన కట్టు పట్టుకు చాలా ఇల్లు ఉంది, ఎక్కడైనా ఉంది. ఇది ఏ కంట్రీతో తీసుకొచ్చి మన భారతదేశంలో పెడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లేడీస్ కొంతమంది ఇట్టాటి వాళ్ళ మాటలు ఇనే వాళ్ళమ్మ చేత వాళ్ళమ్మ చెప్పు తీసుకుని కొట్టుదుగా. ఒరే పిచ్చి కుక్క, నిన్ను లాలించి పాలించి కన్నది నీతిగా మాట్లాడమని రా. నేను పిచ్చి కుక్కలకు నువ్వు పిచ్చి లేచిన వాళ్ళకి మాట్లాడి నా పరువు తీయమని కాదురా అని వాళ్ళ అమ్మే చెప్పు తీసుకుని కొట్టుద్దు అని వాళ్ళమ్మ చెబితే ఇండియా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నాడు. అదే చవటల్లా ఆ కొవ్వు దిగాలన్నమాట. ఇండియా పవర్ చూపించాలని నేను నిన్నటి నుంచి మొత్తుకుంటున్నా. అనుభవాలో పట్టాలి వాడికి ఇంకా లక్షల్లో న్యూస్ వెళ్తుందంట. ఎందుకని ఏం చేస్తున్నారు? కొంతమంది ఫాలో అవుతారంట. ఎందుకు? పవర్ సాంగ్ లేదా? ఇండియన్ బోధంట లేదా? ఇండియన్ కల్చర్ లేదా ఎవరికి? మన ఇండియన్ వాళ్ళకి ఎవరికైనా చెప్పు. దయచేసి అనుభవాలో పట్టాలా. అందుకే మన తెలుగు వాళ్ళకి అన్నడా? మరి మిమ్మల్ని అడిగా అంటాడు. మరి మనకు సిగ్గుండాలి ఆ మాట అడిగినప్పుడు. ప్రతి ఒక్కరికన్నా తినే వాళ్ళకి సిగ్గుండాల. సిగ్గుంటే ఎమ్మటే అన్ని అనుభవాలు పడుతుంది. ఎంతసేపు? ఒక్క రోజు పట్టదు పైన కింద చెప్పడానికి. అంటే మొన్న ఆడవాళ్ళని అన్నందుకు నాగబాబు వచ్చేసి క్లాస్ పీకాడు కదా శివాజీకి. ఇప్పుడు వచ్చేసి సీతాదేవినే అన్నందుకు మరి ఎందుకు బయటికి రావడం? ఎందుకు మాట్లాడతలేదు మరి నాగబాబు అన్న? అసలు మాట్లాడాలి కదా లెక్క అయితే. అసలు మన సనాతన ధర్మం ఐందన ధర్మాన్ని 2 రాష్ట్రాల ప్రజలకు పరిచయం చేసిందే మన పవన్ అన్న. అట్లాంటి వ్యక్తి మాట ఎట్లాంటి వ్యక్తి వల్ల బయటకు రావడానికి అసలు వీలు లేదు. ఆయన నియమాలు ఆయన తెచ్చిన సిద్ధాంతాలు పాటించిన అన్న అయితే ఇప్పుడు మన సీతాదేవి గురించి మాట్లాడినప్పుడు, మన ద్రౌపదేవి గురించి మాట్లాడినప్పుడు, మన గరకపాటి నరసింహరావు గురించి మాట్లాడినప్పుడు, నీచంగా అంగాలు కోసేస్తానని చెప్పినప్పుడు ఇప్పుడు మాట్లాడితే అన్న ఆడిపోతాడు. ఎక్కడో ఉండేవాడే నాగబాబు అన్న. పవన్
ఉమ్మన్ కమిషన్ వారంటే అసలు ఇంతవరకు నాకు తెలియకలే లేదు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా నిద్రపోతారా కూడా తెలియదు. ఇప్పుడు లేచారు ఒక మంచి మాట చెప్పిన ఎత్తుకి కమిషన్ వేసి వాళ్ళకి ఆయనకి అంతా చర్య తీసుకొని ఈ మాట అనొచ్చు ఈ మాట అనకూడదు అంటే నువ్వు కప్పుకో అని చెప్పొద్దు, ఎవరినైనా ఇప్పుకో అని చెప్పాలా. అది పద్ధతి కాదు. ఆడపిల్లల్ని ఆ తిమస పెట్టకూడదు. నువ్వు కప్పుకొని రా అని అంటే అది విమస పెట్టినట్టు కింద లెక్క కదా. నువ్వు ఇప్పుకొని వస్తే మేము బాగా చూస్తాం, మేము బాగా ఎగబడతాం. అప్పుడు రేపులు ఎక్కువ జరగటానికి ఆస్కారం ఉంటుంది, మాకు కేసులు ఎక్కువ దొరుకుతాయి, మాకు అందరికి పనులు దొరుకుతాయి. ఇప్పుడు జాబులు కొంచెం తక్కువ ఉన్నాయి కదా. ఇప్పుడు రేపులు ఎక్కువ జరిగి ఒకరినొకరు చంపుకుంటుంటే కొట్టుకుంటుంటే ఇప్పుడు అమ్మాయిల అబ్బాయి అదే కదా చేసేది. వాళ్ళకి పనులు ఎక్కువ దొరుకుతాయి, వాళ్ళు ఎట్లా బతుకుతారు? అందుకని ఇతడు ధర్మం నువ్వు మాట్లాడకూడదాయా శివాజీ గారు, ఇది తప్పు, నీ లాంగ్వేజ్ నువ్వు మార్చుకోవాలా, నీ బుద్ధి నువ్వు మార్చుకోవాలని చెబితేనే పాప ఆయన బయటకు వచ్చి మంచి మాట్లాడకూడదని చెప్పింది శివాజీ గారు. ఐబొమ్మ రవిని ఎక్కడో ఉన్నటువంటి పర్సన్ ని ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సజ్జనార్ గారు. ఇప్పుడు ఎందుకు అన్వేషణ ఎందుకు తీసుకురావడం లేదు? అందుకే మరి నేను సత్యనారాయణ సార్ని కోరుకుంటున్నా. ఆయనే రెండు రాష్ట్రాల ప్రజలకైనా యావత్ ప్రపంచానికైనా హీరో ఆయనే. నీతి నియమం ఉన్న హీరో అసలు పోలీస్ వ్యక్తి ఆయనే కాబట్టి సత్యనారాయణ సార్కి నేను చెబుతున్నా ప్రత్యేకంగా, సార్ నీకు 2 చేతులు దండం పెట్టి చెబుతున్నా. మన సమాజాన్ని మన సంస్కృతిని మన దేవతల్ని మన పురాణాలు చెప్పి ధర్మం చెప్పే వ్యక్తులు కూడా మొత్తాన్ని కీర్చపరిచినట్టు మాట్లాడిన కుక్క, ఆ కుక్క ఎక్కడున్నా మీరు తలుసుకుంటే ఖచ్చితంగా అతడాడు. వాడు తాట తీయటానికి మీరే హీరో నేను చెబుతున్నా. మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ లో శివాజీ గారు నేను ఇంకా ఇకపై నుంచి నేను మంచి మాటలు చెప్పను, ఆడల గురించి నేను మాట్లాడను అని చెప్పేసి చెప్పాడు. దానికి మీరేమంటారు? దయచేసి శివాజీ అన్న నిన్ను అందరూ అనలేదు, 95% నీకే సపోర్ట్ చేస్తున్నావు. అందుకని నీ గురించి ఒక్క 10 మంది మాట్లాడినంత మాత్రం నీ ఇల్లు తగ్గిపోదు. ఒక సినిమా ఉంది, ఎవరంటే రాజమౌళి అన్న తీసిండు, బాహుబలి సినిమా తీసిన ఆయన పేరు ప్రభాస్ గారిని. దాంట్లో శత్రుపాతి చేసిండు చూసినావు. నువ్వు నీ కోసం పుట్టలేదురా, జనం కోసం పుట్టి నువ్వు తిప్పరా మేసం అని శివాజీ అన్నకు నేను అదే చెబుతున్నా. తిప్పన్నా మేసం నువ్వు వచ్చిన లాంటి మాట మాట్లాడు. మగ జాతికి ఆనిమొచ్చు, నిన్ను చూసి మగవాళ్ళు కూడా మారుతారు అన్న, చాలా మంది మారుతారు. ఒక లేడీస్ కి అన్యాయం జరిగినప్పుడు ఎవడన్నా కిరాతకంగా ఆ లేడీస్ ని మానభంగం చేయాలనుకున్నప్పుడు నీ నుంచి నేర్చుకున్న మగవాళ్ళు వాళ్ళని కాపాడుతారు. వాళ్ళ వైపు వాళ్ళ ఆడవాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కొంతమంది అయినా మగవాళ్ళు మారి కాపాడటానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు నేను మంచి చెప్పనని మీరు మానుకోవద్దు. మీరు చేసింది 100కి 100 రూపాయలు మంచి పనే. మరి నేర్చుకుని రావచ్చు, మీకు నచ్చిన డ్రెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా శివాజీ. ఆ చౌదరి ఆర్జీ గారు కూడా చెప్పిండు, ఆయన ఉన్నాడు కదా ఆర్జీ గారు, ఆయన మరి కింద కూర్చొని ఆడవాళ్ళు కాళ్ళు నాకాలు లేవు. ఆయన చాలా చూసిన నేను ఇంటర్వ్యూలు, కింద కూర్చొని కాళ్ళు నాకుతుడు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా. ఆయన చేయాల్సిన చాలా మామూలుగా ఉంటారు, ఆయన చెప్పాలంటే ఇంక మా మాటలు చాలు. శివాజీ గారు పదాలు వాడారని అనసూయ వీళ్ళంతా ఆడవాళ్ళు వచ్చారు కదా బయటికి, మరి దేవుళ్ళు తిడితే ఎందుకు రావట్లేదు? అన్వేష్ గారు దేవుళ్ళు తిడితే ఇప్పుడు ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు రాదంటే అనసూయ గారు ఇప్పుడు ఆ దేవతగా సృష్టికర్త అని చెప్పుకుందిగా. మేము కంకణం కట్టుకుంటే శివాజీ గారిని భూమి మీద లేకుండా చేస్తున్నది. ఎందుకంటే శివాజీ గారు కప్పుకొని రా అన్నందుకు అన్వేష్ గారు ఏమి ఇప్పుకొని రామ్మ అని చెబుతుంది కాబట్టి ఇప్పుడు ఆమె దేవత ఆయన కొరాలెత్తుంది, రాదు ఇప్పుడు బయటికి. శివాజీ గారు అన్నందుకు అలా చెప్పినందుకు మంచి వాక్యాలు ఇచ్చినందుకు కొంతమంది హీరోయిన్లు గారు వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈవెంట్స్ కి మంచిగా కప్పుకొని మంచిగా నిండుగా వస్తున్నారు. మీరేమంటారు? నిండుగా అంటే మొన్న జరిగిన సెలబ్రేషన్ నిధి అగర్వాల్ ఎవరామా, ఆమెకే అవమానం జరిగింది. ఆమె ఇప్పుడు నిండుగా కప్పుకొని వచ్చింది. నేను చూసిన సెల్లులో కొంతమంది బాగుందిగా. ఇలాగే శివాజీ గారు చెప్పిన తర్వాత యాంకర్ శ్రవంతి అని ఒక ఆమె ఉంటుంది, అదే స్టేజ్ మీద మాట్లాడాడు. ఆమె ఇప్పుడు డైలీ శారీలే కడుతుంది, ఇంతకు ముందు వేరే డ్రెస్సులు వేసుకునేది. అవును, మార్పు వచ్చింది, ఇదే కోరుకుంది మరి. అందుకే శివాజీ లాంటి అన్న ఇట్టాటోళ్ళు ప్రతి ఒక్కరు స్పందించాలా. అసభ్యంగా ప్రవర్తించే ఆడవాళ్ళకి సిగ్గు రావాలంటే ఎట్టునే చేయాలా, ఎట్టునే మాట్లాడాలి. ఆయన మౌనంగా బాధపడ్డాడు కానీ ఆయన మౌనంతో గెలిచిండు. 2 రాష్ట్రాల ప్రజలను కానీ యావత్ ప్రపంచాన్ని కానీ లేడీస్ మనసు కానీ ఆయన గెలిచిండు. ఈ లేడీస్ కల్లి హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళందరూ పిచ్చుకొక్కలు అయిపోయారు. అన్వేషణ కానీ ఏం చేయాలి ఫైనల్ గా? అన్వేష్ కానీ అసలు ఉరిదిస్తే బాగా అనిపించింది నాకు. చెత్త ఎందుకు వాడు ఉండి ఉపయోగం? ఏం మాట్లాడుతుండే, ఏం చదువుతారని పోయిండు దేశాలు. మన దేశ సంస్కృతి ఇతర దేశాలకు సాటి చెప్పాల్సింది పోనిచ్చి అక్కడ నేర్చుకొని ఇక్కడ పిచ్చుకొక్కలు మాట్లాడుతూ ఒప్పుకోవటం ఉరి తీయాలి అండి. డబ్బుతో వచ్చిన అహంకారం డబ్బుతో ప్రతి వాళ్ళ పడుతుందండి. అహంకారం డబ్బు ఉండబట్టేగా ఇప్పుడు సెలబ్రిటీలు కానీ ఎవరైనా కానీ ఒక్కొక్క వ్యక్తికి 10 మంది ఉంటారు. ఎవరిచ్చిన కష్టం అది ఎవరి కష్టం నేను పెట్టుకుంటారు. వాళ్ళు సొంతంగా ఇట్లా తీసారా? ఈ మాట్లాడే వాళ్ళందరూ సెలుగు చూసి సావచ్చుగా. మంచి ఏదో చెడేదో తెలుస్తుంది.
వాళ్ళు చూడరు, పక్కన ఉండి 10 మంది చూసి, ఇప్పుడు పక్కన అసిస్టెంట్ ఉంటాడు కదా, ఆయన చూసి చెప్పాలి, ఆయనకి చూసి చెబితే కానీ ఆయన చెబుతాడు హక్కుల గురించి. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇప్పుడు అట్లాంటి బట్టలు వేసుకోవడం వల్లే కాదు, ఇప్పుడు చీర కట్టుకుంటే రోడ్డు మీద తిరిగినంత మాత్రం మానభంగం కాకుండా ఉంటుందా అని అంటున్నారు. మరి దానికి మీద ఆమా ఎందుకని వాడు కూర్చుంటా తింటావు, కూర్చొని దాన్ని రాదా, లేకపోతే కూర్చోకుండా దాన్ని రాదా అంటే నువ్వేది మాట్లాడే అది ఇది కనుక మాట్లాడితే నేను అలత్తుకొని తింటానని మాట్లాడారట. అట్టుంది అనమాట ఇది ఈ ప్రశ్న. అంతే కదా, చీర కట్టుకున్నావుకి చీర కట్టుకున్నావుకి సంబంధం ఏమన్నా ఉందా? వేసుకునే డ్రెస్సుల్లో కాదు, మీరు చూసే చూపుల్లో ఉంది మగవాళ్ళ బుద్ధి మారాలంటున్నారు. చీర కట్టుకున్నంత మాత్రం మానభంగం కాకుండా ఉంటుందా అని అంటున్నారు. అట్లా చీర కట్టుకున్న వాళ్ళకి మానభంగం అయింది. ఇప్పుడు నేను చెప్పిన కదా, 9 ఏళ్ల పిల్ల కాంచి 90 ఏళ్ల ముసలి దాని పద్ధతికుంటేనే అవుతున్నాయి. నువ్వు ఇడికిడికి వేసుకొని వస్తే ఇంకా ఎక్కువ అవుతాయి కదా, నీ బ్రతుకే నాశనం అయిపోద్ది కదా. నువ్వు ఇప్పుకో బుద్ధి మంచిది కాదంట. మగవాళ్ళ బుద్ధి ఎట్ట మంచిది కాకుండా నువ్వు ఇప్పుకొని వస్తాను, వాళ్ళు నువ్వు ఫ్రీజో చూపిస్తాను, వాళ్ళు చూస్తాను, వాళ్ళ బుద్ధి మంచిది కాకుండా ఎట్టుంది చెప్పు? అంటే మంచిగా ఉన్న బుద్ధి కూడా అలాంటి బట్టలు వేసుకోవడం వల్ల చెడు బుద్ధి అవుతుంది. అవుతుంది మరి, అవుతుంది కదా, మంచివాడిని కూడా జరగొట్టినట్టే కదా. ఇప్పుడు బెమ్మకే పుట్టింది రెమ్మ తగులు అని అంటే ఎట్టాటి వాళ్ళ వల్లనే కదా. మేము అన్నం చూపిస్తుంది, చూసే వాళ్ళు తప్పే ఉంది, 100 సార్లు చెప్పినా కూడా నువ్వు చూపిస్తున్నావు, వాళ్ళు చూస్తారు, వాళ్ళు తప్పే లేదు. ఇప్పుడు మీరు ఫైనల్ గా శివాజీ గారికి సపోర్ట్ ఇస్తారా, అనసూయ గారికి సపోర్ట్? నేను శివాజీ గారికే సపోర్ట్ ఇస్తా. శివాజీ గారిని కాలు కడిగి నెత్తన పోసుకున్నా తప్పు లేదు అనిపిస్తా నాకు. నేను ఆడపడిచిగా దేవుడు అంటే నమ్మకం లేదన్నందుకు రాజమౌళి గారి చేత సారీ చెప్పించారు సంఘాలను వచ్చి. ఇప్పుడు నన్ను ఇన్ని మాటలు అన్నాడు కదా, ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వట్లేదు? అవును, ఎందుకని ఎందుకు అంటే రాజమౌళి గారు అన్నందుకు రియాక్ట్ అయితే మనకి పేరు వస్తుంది, ఏంటంటే ఏం పేరు రాదనా సంఘాలు? ఎట్టాడి పిచ్చి కుక్కని తీసుకొచ్చి కొడితేనే కావచ్చు, ఇంకానే వాడికి కూడా భయం ఉంటది. ఈ పిచ్చి కుక్క అన్నప్పుడు మనం పెద్దోళ్ళకి కనబడతాము అనుకుంటారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు పెద్ద మనిషి చిన్న మనిషి ఈడ కదా సమానత్వం రావాల్సింది. అసలు సమానత్వం అంటే ఏంది? ఇప్పుడు చిన్న సినిమా అంటారు, పెద్ద సినిమా అంటారు. చిన్న సినిమా వాడు కష్టపడతలేదా? చిన్న సినిమాలో ఉండే హీరో కాదా? పెద్ద సినిమాలో ఉండే హీరోవా? అందరు కష్టమే కదా, కష్టం చూసిగా కథం చూసిగా మెచ్చుకోవాల్సింది. ప్రతి వాళ్ళు అంతే ఉంది. ఇప్పుడు డబ్బు ఉన్నాడు పెద్దోడు అంటే డబ్బు లేనోడు చిన్నోడు అంట, వాడికి 2 కాయలే, వీడికి 2 కాయలే, వాడికి 2 చేతులే, వీడికి 2 చేతులే. కాకపోతే నీకు అది డబ్బు ఉంది, నాకు అది డబ్బు లేదు, అంతే కదా తేడా. అందుకని దయచేసి ఇది మారితే బాగుంటుంది, ఇది రావాలి సమానత్వం, ఇది రావాలని కోరుకోవాలి అందరూ సమానత్వం. పోలీసులు పట్టుకొచ్చి మీ ముందు పెడితే మీరు ఏం చేస్తారు? వాడినే నాకు మామూలుగా 2 చెప్పులు తీసుకొని 2 చెంపలు చల్లుని బేకాలా, వాడిని అసలు మామూలు నేల నాకియాలన్నమాట. అంటే దీని తర్వాత